రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తే ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్ను మూశారు. ఆయన హైదరాబాద్ లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీ ఎప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని అన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రముఖ గాయకుడు గద్దర్ నరసన్న గారైతే అందశ్రీ వారి మరణ మృతి పట్ల కొంత విషయాలు అయితే చెప్పదలుచుకుంటున్నారు. మనతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్. నరసన్న గారు చెప్పండి. నరసన్న గారు చెప్పండి. ఈరోజు పొద్దుగాలనే అన్న మన మధ్య లేడన్న విషయం తెలిసి నమ్మలేని నిజంగా బాధలో ఉన్నామమ్మా. ఎందుకంటే మరి ముఖ్యంగా అందశ్రీ అన్నంటే తెలంగాణ ఒక మన ప్రాంతానికి ఒక తెలంగాణ సాహితీ శిఖరము, ప్రజల కవి. అందశ్రీ అన్న మరణము తీవ్ర మనస్తాపానికి గురి చేసిందమ్మా. ఆయన మరణము సాహితీ లోకానికి, తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు అది తీరని లోటని కూడా మనం గుర్తు చేసుకోవాలమ్మా. అందశ్రీ అన్న మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజలలో చైతన్యాన్ని నింపినటువంటి గొప్ప యోధుడు అందశ్రీ అన్న మన మధ్య లేకపోవడం అనేది అది నమ్మలేకపోతున్నామమ్మా. నిత్యం పేదల పక్షాన గొంతును వినిపించినటువంటి నిస్వార్థ తెలంగాణ మట్టి బిడ్డ అన్న మన మధ్య లేకపోవడం అనేది ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అది తీరని లోటంగా చెప్పుకోలేము. రైట్ సార్, ఇక అందశ్రీ గారితో మీ అనుబంధం ఎలాంటిదండి? మరి ముఖ్యంగా అన్న ఎక్కడ కలిసినా కూడా దగ్గర తీసుకొని తమ్ముడు అని చాలా ఆప్యాయంగా పలకరించేవాడమ్మా. ఎందుకంటే నేను పాడినటువంటి పాటల్ని ప్రతి పాట గురించి ఈ లైన్ ఇక్కడ బాగా పాడావు, అక్కడ బాగా పాడినావు, ఆ పాట బాగా పాడినావు, ఈ పాట అని చెప్పేవాడమ్మా. చాలా గొప్ప మనిషి. ఎందుకంటే అందశ్రీ అన్న పాటల్ని మేము ఫస్ట్ అంటే ఎదిగేటి రోజుల్లోనే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాటని ఎప్పుడు వేదికల మీద అన్న పాట కూడా పాడుతుండేది. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఒకే వేదిక మీద నల్గొండలో అన్న నేను కలుసుకోవడం జరిగింది. అప్పుడు కూడా నా గొంతు విని తమ్ముడు గొప్ప ఉంది గొంతు, ఎప్పటికైనా కూడా నువ్వు పైకి వస్తావు అనేటువంటి ఆదరించి హక్కును చేసుకున్నటువంటి గొప్ప గొంతింటి అన్న కాకపోయినా అంతటి ఆనందాన్ని నాకు కలుగజేసినటువంటి అందశ్రీ అన్నని అసలు ఈ వార్త వినడము అది నిజంగా మరీ బాధాకరం అని మనం గుర్తు చేసుకోవాలి. నరసన్న గారు, ఇక అందశ్రీ గారు అయితే చదువుకోలేదు, అయినా ఇంత లోతైన పదాలు వాడటం అసలు ఎలా సాధ్యమైందంటారు? ఇంకా అది చెప్పాలంటే అమ్మా నిజంగా కూడా మంచి వాక్యకారుడు, మంచి కవి. అది ఆయన ప్రజల్ని చదువుకోకపోయినా ప్రజల బ్రతుకు పుస్తకాన్ని అతని చిన్న కూలి నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు రాష్ట్ర గీతమే అన్న రాష్ట్ర పాటల వరకు ఎదిగాడంటే ఆయన అనుక్షణం కష్టాన్ని నమ్ముకొని ప్రజల జీవితాలను చదివి ఆ ప్రజల జీవితాలకెళ్ళి ఆ పాటల్ని అక్కడనే చెమట చుక్కల నుంచి పాటలు రాసుకున్నటువంటి ఆయన చదువుకుందే ప్రజల జీవితాలను చదువుకొని పైకి వచ్చాడు, ఈ స్థాయికి వచ్చాడు, ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నాడమ్మా అన్న. మరి మాలాంటి ఇతరం గాయకులందరూ కూడా ఆదర్శము. ఎందుకంటే నిస్వార్థపరుడు, ఏమో ఆశించకుండా ప్రజల పక్షాన నిలబడి కడవరకు కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసినటువంటి పాటలు కానీ ఆయన అందరిని ప్రేమించిన విధానం కానీ ఎప్పుడూ మర్చిపోలేము. మరి ముఖ్యంగా నేను 2-3 సందర్భాల్లో నాతోని ఈ మధ్య కాలంలో నేను పాడిన పాటలు ప్రతి పాటల్ని పవన్ కళ్యాణ్ గారి గురించి నేను పాడినప్పుడు కూడా ఆ లైన్లని చెప్తూ మరీ ఈ లైన్ ఇట్లా పాడినామని చెప్పాడు. తర్వాత మన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి వాడిన 3 రంగుల జెండా విషయం కూడా ప్రస్తావించాడు.
మరి ముఖ్యంగా నా గొంతు గురించి చాలా సందర్భాల దగ్గర తీసుకొని చెప్పిన సందర్భం, మరి ముఖ్యంగా ఇట్లాంటి మంచి మనసున్న అన్న మళ్ళీ మనం మంచి పాటలు పాడినప్పుడు ఫోన్ కాల్ వస్తుంది అని ఆశపడే వాళ్ళం. కానీ అన్న ఈ మన మధ్య లేకపోవడం అనేది మనకు నిజంగా కూడా అది ఏం చెప్పాలో కూడా తెలుస్తుండేదమ్మా. నరసన్న గారు, ఆయన తలుచుకుంటూ ఒక చిన్న పాట అయినా పాడండి ఆయనకు సంబంధించినది. అంటే నేను అతి త్వరలో అన్న గురించి ఏదైనా మంచి సాంగ్ ప్లాన్ చేస్తున్నామమ్మా ఈ రోజు నుంచే. అంటే అన్న ఇప్పుడు ఈ 10 days దాని మధ్యనే మంచి పాట ఏదైనా చేయాలనేది ప్లాన్ చేసుకున్నామమ్మా. అతి త్వరలో అన్న పాట మేము ప్రజల ముందు తీసుకొస్తాం. సార్, ఆయన కోసం ఆయన రాసిన పాట ఒకసారి పాడండి సార్. జనజాతరలో మన గీతం జయకేతనమయ్య గరాడి, జనజాతరలో మన గీతం జయకేతనమయ్య గరాడి, జంజామారిత జననినాదమై జయగంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఓహో మరణం ఆహా, జీవితమంతా ఓహో ఒకటే మననం ఓహో. తెలంగాణ ఉద్యమంలో ఈ పాట అసలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డదమ్మా. ఎందుకంటే ఉద్యమాన్ని మరొకసారి పతాక స్థాయికి చేర్చినటువంటి గొంతు అన్న గొంతులో ఇంకా బాగుంటది. ఆ రాసినటువంటి పాట యువకుల్లో చైతన్యాన్ని నింపి ఉద్యమాన్ని ముందు వరుసలో నిలబెట్టినటువంటి ఘనత అన్నకు దక్కింది. ఈ పాటకు మరీ దక్కిందని కూడా గుర్తు చేస్తాం. థ్యాంక్ యూ సార్.